ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మే 24. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు, యుద్ధం యెహోవాదే. 1 సమూయేలు 17:47. అరౌనా కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరికి తెచ్చుట 2 మార్లు తటస్థించెను. 1 దినవృత్తాంతములు 13 మరియు 2 సమూయేలు 24. కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరు చేయబట్టకు గాను త్రొక్కబడు స్థలము. తర్వాత దానిని చెరిగినప్పుడు గాలికి పొట్టెంతయు కొట్టుకొని పోవును, ధాన్యము మిగులును. 2 సమూయేలు 24లో దావీదు తన సేనాధిపతియగు యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అని అనెను. అనగా వారిలో యుద్ధ వీరులను లెక్కించుమని అర్థము. తన బాహుబలముతో గాని తన సైన్య బలముతో గాని ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా ఎరుగును. అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకొనుటకు గాను దావీదు కోరిన వాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తాను గర్వించి ఈ విజయము కొరకై తన సైన్యంపై ఆధారపడెను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతట నీవు గెలిచి ఉండలేదు. నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలెనని నీవెందుకు కోర్చున్నావు? జనుల సంఖ్య ఎంత ఉన్నను దేవుడు దానిని 100 ఎక్కువ చేయునుగాక. అయినను వారు నిన్ను రక్షింపజాలరు. నీకు సహాయం చేయునది దేవుడే అనెను. అయినను దావీదు గర్వించినందున ప్రజలను లెక్క పెట్టి తీరవలయునని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు దావీదు మాట నెగ్గెను. దావీదు తరువాత పశ్చాత్తాపపడి ప్రభువుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని. యెహోవా, కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుము. నిస్సందేహముగా దావీదు పశ్చాత్తాపపడి ఈ విధముగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు 3 రోజుల పాటు తెగులును పంపినందున 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టం! అరౌనా యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనము చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను.